టీడీపీ అధినేత వైఎస్ జగన్ గురించి ఎవరు మాట్లాడినా లేక విమర్శన చేసినా ఆయన కోటరీనే ముందుగా చెబుతారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారు కూడా అదే మాట అన్నారు. తాజాగా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కూడా తనను జగన్ పక్కన పెట్టేశారని సునీల్ కుమార్ ఆరోపించారు. ఇది ఆయన ఇప్పటిదాకా ఎవరికీ చెప్పకపోవడమే కాదు, ఆయన వైసీపీ మనిషి అంటూ విమర్శలు చేసే వారికి కొత్త సందేశంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. అప్పట్లో అంటే 2023 సెప్టెంబర్ 9 నాటి మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తాను వ్యతిరేకించాను అని మరో కొత్త విషయాన్ని ఆయన చెప్పారు. తను కొన్ని విధానపరమైన విషయాల్లో వైసీపీని వ్యతిరేకించడం వల్లనే తనను వైసీపీ ప్రభుత్వంలో కూడా పక్కన పెట్టేశారు అన్నారు. తన మీద వైసీపీ ముద్ర ఉండడం తగదని, తనకు వైసీపీ ప్రభుత్వంలోని ప్రాధాన్యత పెద్దగా దక్కలేదని ఆయన చెప్పారు. వైసీపీ హయాంలో తనకు అప్రధానమైన పోస్టులను ఇచ్చారని గుర్తు చేశారు. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం గురించి చెబుతూ ఆయన మంచివారే, కానీ చుట్టూ ఉన్న కోటరీతోనే ఇబ్బంది అని పివి సునీల్ కుమార్ అసలు విషయాలు చెప్పారు. పర్సనల్ గా చూస్తే ఆయన ఎంతో కూల్ అని సునీల్ కుమార్ చెప్పారు. ఎవరైనా తనతో విభేదించినా ప్రశాంతంగా వారు చెప్పేవి వినే మంచి మనిషి అని జగన్ గురించి చెప్పారు. అయితే తన చుట్టూ కనిపించని కంచె ఉందని అన్నారు. దానిని కోటరీ అనవచ్చు అన్నారు. వారితోనే అసలైన సమస్యలు వచ్చాయని ఆరోపించారు. తాము చెప్పే మాటలను వినని వారిని జగన్ కి వారి మీద వ్యతిరేకంగా చెప్పి మరీ దూరం చేయడమే కోటరీ చేసే పని అన్నారు. ఇదిలా ఉంటే తాను మొత్తం 3 దశాబ్దాల పాటు పోలీస్ సర్వీస్ చేశాను అన్నారు. అందులో అత్యధికంగా 15 ఏళ్ల పాటు చంద్రబాబు హయాంలోనే చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక బాబు సీఎం గా ఉండగానే జిల్లాలో ఎస్పీగా పనిచేశానని, ఆ అనుభవంతోనే ఉన్నానని, తాను హైదరాబాద్ లో కీలకమైన డీసీపీ ఈస్ట్ జోన్ లో నియమించిన కీలకమైన పదవిని బాధ్యతలను అప్పగించారని గుర్తు చేసుకున్నారు. సీఎం గా బాబు పాలన గురించి మాట్లాడుతూ ఆయనను చట్టాలు నిబంధనల గురించి బాగా అవగాహన ఉందని, వాటిని ఆయన అనుసరిస్తాను అని చెప్పారు. ఆయన అనవసరంగా ఏ అధికారిని అయినా లేదా రాజకీయ నేతను అయినా వేధించేది ఉండదని చెప్పారు. ఈ విధంగా బాబు మీద మంచి ప్రశంసలే గుప్పించారు. అయితే బాబు సైతం తనను ఇప్పుడు పక్కనే పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీడీపీలో భావి నాయకుడిగా ఉన్న నారా లోకేష్ డైనమిక్ లీడర్ అని పివి సునీల్ కుమార్ పొగడం మరో విశేషం. ఆయన మంగళగిరిలో ఓడిన చోటనే తిరిగి గెలిచి చూపించిన నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. లోకేష్ భవిష్యత్తులో ఏపీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా జోష్యం చెప్పారు. ఇక ఉప సభాపతి రఘురాం కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఆరోపణలను పివి సునీల్ కుమార్ పూర్తిగా ఖండించారు. చీకటి గదిలో తనను కొడుతుంటే జగన్ వీడియోని లీక్ చేశారని చెప్పారని, చీకటి గదిలో వీడియో ఎలా తీస్తారని, ఈ లాజిక్ ఆయన ఎలా మిస్ అయ్యారని ప్రశ్నించారు. తాను రానున్న కాలంలో దళితుల అభ్యున్నతి కోసమని, వారి జీవితంలో వెలుగు కోసం పనిచేస్తాను అని పివి సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు.